ప్రార్థన చేసుకుందామండి. నా పేరు బాలకృష్ణ. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. దయచేసి మీరందరూ కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటాయి, మీరు రిజిస్టర్ వినవలసింది నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే కొత్తగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నాకు దేవుడు ఏదైతే పరిశుద్ధాత్మ మాట్లాడాలని చెప్పేసి ప్రేరేపిస్తూ ఉన్నారో అది నేను మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా కొంత రిజిస్టర్ అవ్వండి, రిజిస్టర్ వినాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఇదే నా మొదటి వీడియో. ఈ వీడియో చేయాలని చెప్పేసి నా మనసుకు అనిపించింది, మాట్లాడాలని చెప్పేసి అనిపించింది, కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా ఫస్ట్ వీడియో కాబట్టి నన్ను క్షమించి కొంచెం రిజిస్టర్ వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధ మహోన్నతమైన దేవ, మహిమగల తండ్రి, జయముగల యేసయ్య, మీకు ఉన్నతమైన ఘనమైన గొప్ప నామాన్ని బట్టి మీ యొక్క నామానికి వందనాలు, మీ యొక్క నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. గడిచిన కాలం అంతే తండ్రి, ఇదిగో నాయన తండ్రి ప్రభ, మీ కృప ద్వారా మీ యొక్క నాయన తండ్రి ప్రభ ఉన్నతమైనటువంటి ప్రేమతో మీరు రక్షించి కాపాడినందుకే మీ యొక్క నామానికి వందనాలు. విత్తుతున్న ప్రతి ఒక్క వాక్యాన్ని ప్రభ, ప్రతి ఒక్క హృదయంలో మీరు 30దంతులుగా 60దంతులుగా 100ంతలుగా ఫలించే విధంగా మీ యొక్క సహాయం మీరు మాకు అనుగ్రహించండి. ఇదిగో బోధిస్తున్నటువంటి నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మీరు నాకు అనుగ్రహించమని ప్రతి ఆత్మని ప్రభ మీ చేతుల్లో సమర్పించుకుంటూ జ్ఞానంతో ప్రభ చక్కగా విభజించి ఉపదేశించగలిగేటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని మీరు నాకు అనుగ్రహించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ యొక్క అదే పరిస్థితి నామంలో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్ కాబట్టి ప్రియులారా మీరందరూ కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, మీరందరూ కూడా రిజిస్టర్ వినాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు చాలామంది లోకంలో బయలు వెళ్ళి ఉన్నారని చెప్పేసి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా అపోస్తలుడు పౌలు, పేతురు ఈ విధంగా చాలాసార్లు మనకి చెప్పడం అనేది జరిగింది. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక టాపిక్ గురించి మీతో మాట్లాడాలని చెప్పేసి నేను ఆశపడతా ఉన్నాను. యేసుక్రీస్తు వారు పరిచర్య ప్రారంభించిన తర్వాత ఒక విధంగా చూస్తే తనకంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారిని, ఆ రోజులు ప్రజల చేత మెప్పు ఘనత ఎవరైతే సంపాదించుకున్నారో, ఎవరైతే పెద్దవారుగా పిలువబడుతున్నారో, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు, ప్రధాన యాజకులు వీరంతా కూడా ఆ రోజుల్లో పెద్దవారండి. ఆ రోజుల్లో వారందరూ కూడా గనులుగా పిలువబడుతున్నారు, అధికారులుగా, అధిపతులుగా చలామణి అయ్యేటువంటి రోజులవి. ప్రజలందరూ కూడా వారి యొక్క మాటకి కట్టుబడి జీవిస్తూ ఉన్నారు. వారు ఒక విధంగా చూస్తే ప్రజలందరినీ కూడా తమ యొక్క చెప్పు చేతుల్లో పెట్టేసుకున్నారండి. అంటే వారి కాళ్ళ కింద చెప్పులా అనమాట. చూడండి, ఒక ఎద్దును అనమాట సంవత్సరాలు కూడా మనం దాని యొక్క మెడకి తాడు కట్ట, ఒక రాట కట్ట వదిలేసామనుకోండి, తన పరిధిలో అంటే ఆ తాడు ఎంత డిస్టెన్స్ అయితే వస్తుందో అంత డిస్టెన్స్ వరకు అది మేస్తూ ఉంటుంది. అలాగలా మనము కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ తాడు విప్పేసినప్పటికీ అది నా మెడకి ఇంకా తాడు ఉంది కదా, ఇంకెటు వెళ్ళలేనటువంటి భ్రమలో అది ఆ చుట్టూ ఆ సరౌండింగ్ అనమాట మేసేస్తూ ఉంటుంది, ఇంకెటు వెళ్ళదండి. సో అదేవిధంగా ఇశ్రాయేలీయులు అనమాట యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకముందు, అంటే యేసుక్రీస్తు వారు ఇంకా పరిచర్యలో అడుగుపెట్టిన తర్వాత, అడుగు పెట్టక ముందు వారందరూ అనమాట పరిసయ్యులుగా, శాస్త్రులుగా, అధిపతులుగా, అధికారులుగా చలామణి అయ్యేటువంటి రోజులవి. క్లుప్తంగా చెప్పుకోవాలంటే వయసుకి యేసుక్రీస్తు వారు చిన్నవారు, ఇంకా ఆయన పరిచర్యలో అడుగు పెట్టేశారు. పరిచర్యలో అడుగు పెట్టక ముందే వారందరూ కూడా ప్రజలు పరిపాలిస్తూ ఉన్నారు. ఒక అధిపతులుగా, ఒక అధికారులుగా, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఆ రోజుల్లో అధిపతులుగా, అధికారులుగా చలామణి అయ్యేటువంటి రోజులవి. అప్పటికి యేసుక్రీస్తు వారు ఇంకా పరిచర్యలోనికి రాలేదు. అప్పటికి వారు ఇంకా మంచి హోదాలో ఉన్నారు, మంచి స్థానాల్లో ఉన్నారు, ప్రజల చేత గొప్పగా పిలువబడుతున్నారు, ప్రజల చేత గొప్పగా కొలవబడుతున్నారు. అనేక వీధుల్లో అనమాట వారందరూ కూడా హెచ్చింపబడేటువంటి వారుగా ఉన్నారు. ఆ రోజుల్లో శాస్త్రులు అంటే సామాన్యమైనటువంటి వారు కారు. సమాజ మందిరాలు అనమాట ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు శాస్త్రులు. వారందరూ కూడా అనమాట అధికారులుగా, అధిపతులుగా చలామణి అయ్యేటువంటి రోజులవి. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే వారి ముందు ఇశ్రాయేలు ఎవరైనా వెళ్ళి కూర్చొని మాట్లాడగలిగేటువంటి స్తోమత కానీ శక్తి కానీ ఆ రోజుల్లో ఎవరికి లేదండి. ఎవరైనా ఆ విధంగా మాట్లాడారు అనుకోండి, వారికి ఎవరైనా ఎదురు తిరిగారు అనుకోండి, ఆ రోజుల్లో వెలివేత అనేటువంటిది కూడా సమాజంలో ఉండేది. చాలామంది ఏం చేసేవారంటే వెలివేసేసేవారు. ఈ శాస్త్రులు, పరిశీలు గుంపు ఏదైతే ఉందో వారందరూ కూడా ఒక మాట మీద కట్టుబడి ఉండేవారండి. వారందరూ కూడా ఒక సమూహంగా, ఒక గుంపుగా ఉండేవారు. ఎవరైనా సరే వారి యొక్క మాటకు ఎదురు తిరిగితే వారు ఏం చేసేవారంటే వెలివేసేసేవారు అనమాట.
వారిని సమాధి నుంచి వెలివేసేశారు. సో అటువంటి వెలివేత కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం మీరు చూసినట్లయితే మీరు ఒకసారి యోహాను సువార్త 12 చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము ఈ 12వ అధ్యాయం 42వ వచనం మీరు చూసినట్లయితే యోహాను సువార్త 12:42 యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం మీరు చూసినట్లయితే ఆయనను అధికారులు కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరు కానీ సమాజంలో నుండి వెలివేయబడదు మేము అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. అంటే యేసుక్రీస్తు వారి పరిచర్య ప్రారంభించిన తర్వాత అనేక మంది కూడా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచారు. యూదుల్లో కూడా చాలా మంది యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచారంట. కానీ ఏంటంటే ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు, ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ అనమాట కలిసి మమ్మల్ని ఎక్కడ సమాజం నుంచి వెలివేస్తారేమో అని చెప్పేసి వారు రహస్య విశ్వాసాలుగానే ఉండిపోయారు. వారు రహస్యంగానే యేసుక్రీస్తు విశ్వాసం ఉన్నారు తప్ప బహిరంగంగా వారెవరు కూడా ప్రకటించుకోలేదు విశ్వాసాన్ని. తమ విశ్వాసాన్ని బహిరంగంగా వారెవరు కూడా చెప్పలేదు, ప్రకటించలేదు. ప్రియులారా, వారెవరు కూడా తమకు విశ్వాసాన్ని బహిరంగ చెప్పలేదు, బహిరంగ ప్రకటించలేదు. ఎందుకంటే ఆ రోజున వెలివేత అనేది కూడా ఉండేది. మీరు గట్టిగా మాట్లాడుకోవాలంటే యోహాను సువార్త 11వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం యోహాను సువార్త 9వ అధ్యాయం 9వ అధ్యాయంలో మనం ఒక పుట్టుకతోనే గుడ్డివాడు మనకు కనిపిస్తాడు. సో అతను అనమాట యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచిన తర్వాత అతనికి యవ్వనస్తుడు కాబట్టి అప్పటికి యేసుక్రీస్తు వారికి కనిపించడు, స్వస్థపరచకుండా వెళ్ళిపోతాడు. తర్వాత యేసుక్రీస్తు వారిని తెలుసుకున్న తర్వాత ఎవరయ్యా స్వస్థపరిచిందంటే యేసుక్రీస్తు వారే అని చెప్తాడు. యేసుక్రీస్తు వారని చెప్పినప్పటికీ వారు తల్లిదండ్రులు తీసుకురావడం, కన్ఫర్మ్ చేసుకోవడం, ఇతని మీ కుమారుడు అవునా కాదా, పుట్టుకతోనే గుడ్డివాడా కాదా, మరి ఇతనికి ఏ విధంగా కళ్ళు వచ్చాయి, ఇతను ఎవరు స్వస్థపరచాడు, ఇదంతా కనుక్కున్న తర్వాత ఆయన పదే పదే అడుగుతూ ఉంటారు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు వారిని పదే ఈ పుట్టుకతోనే స్వస్థపరచబడిన వాడు ఎవడైతే ఉన్నాడో, సో యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు కదా, వాడిని అనమాట పదే అడుగుతూ ఉంటారు అనమాట. సో అయినప్పటికీ గుడ్డివాడు ఏమని చెప్తూ ఉంటాడంటే నన్ను స్వస్థపరిచింది ఆయనే మెస్సయ్య, ఆయనే క్రీస్తు, ఆయనే దైవ కుమారుడు, ఆయన దావీదు కుమారుడు అని చెప్పేసి అనమాట వారందరికీ సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. సో అయినప్పటికీ అనమాట అతడు విశ్రాంతిలను పాటించట్లేదు, అతడు మంచివాడు కాదు, అతడు పాపాత్ముడు అని చెప్పినప్పటికీ ఆయన ఒక మాట అంటాడండి, పుట్టుకతోనే గుడ్డివాడు. నిజంగా ఆయన పాపాత్ముడైతే ధర్మశాస్త్రంలో పాపలు మనకు దేవుడు ఆలదించడు కదా అనేటువంటి మాట అంటాడు. నిజంగా అతనికి ఉన్నటువంటి యుక్త జ్ఞానం కూడా ఆ రోజులు ఉన్నటువంటి శాస్త్రికి, పరిచయలకి ఎవరికి లేదండి. సో అటువంటి మాట అంటాడు. ఎప్పుడైతే ఆ విధంగా అంటారో పాపేంటి నువ్వు మాకు బోధించడం ఏంటి, నువ్వు మాకు చెప్పడం ఏంటి అని చెప్పేసి వారు ఏం చేస్తారంటే స్వస్థత పొందినటువంటి వాడిని అనమాట ఆ సమాజం నుంచి వెలివేసేస్తారండి. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఆ రోజునటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వీరందరూ అనమాట మహాసభ పెట్టి కూడుకునేవారు. ఆ రోజుల్లో ఎవరైనా ఎదురు తిరిగారు అనుకోండి, వారిని ఏం చేసేవారంటే వెలివేసేసేవారండి. సమాజంలో నుంచి, ఆ యొక్క పట్టణంలో నుంచి వారందరినీ కూడా ఏం చేసేవారు, వెలివేసేసేవారు. ఎందుకంటే వారికి ఇష్టం లేదు, ఎవరైనా వారికి ఎదురు తిరిగితే చాలు అందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే వెలివేసేసేవారు. సో ఈ విధంగా అనమాట అనేక మంది ప్రజలను తమ యొక్క చెప్పు చేతుల్లో పెట్టేసుకునేవారు, తమకు కాలు కింద చెప్పులా మలిచేసుకునేవారు. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే ఆ రోజుల్లో ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఎవరైతే ఉన్నారో వీరు ధర్మశాస్త్రాన్ని బోధించినప్పటికీ దాన్ని అసలు ఆ క్రియలను కొనసాగించేవారు కాదండి. కేవలం దాన్ని బోధించేవారు, ఆ బోధించింది కూడా సరిగా వారు బోధించేవారు కాదు. అనేక మందిని దారి తప్పించేసేవారు. అనేక ధర్మశాస్త్రాన్ని అందులో ఉన్నివి లేనటువంటి వాటిని ధర్మశాస్త్రంలో కలిపి ఉన్నటువంటి వాటిని తీసేసి దేవుని యొక్క ఆజ్ఞలు, విధులు, కట్టడలు ఇవేవి కూడా సమాజ మందిరంలోనికి వచ్చి విన్నటువంటి ప్రజలకు వారు సరిగా బోధించేవారు కాదండి. సో ఆ విధంగా అనమాట ఎవరు కూడా ఆ రోజుల్లో వారికి ఎదురు చెప్పడానికి ఎటువంటి ధైర్య సాహసాలు చేసేవారు కాదు. సో ఇంతేకాకుండా అనమాట వాడు ధర్మశాస్త్రంలో కొన్ని వాళ్ళకి కల్పించుకున్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఆ కల్పితాలు ఏవైతే ఉన్నాయో, ఆచారాలు ఏవైతే ఉన్నాయో, ఆ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ధర్మశాస్త్రం కలిపి ఇవే మీకు సిద్ధాంతాలు, ఇవే మీకు మోసే ద్వారా ధర్మశాస్త్రం రాయబడినటువంటి ఆజ్ఞలు, విధులు, వీటిని మీరు పాటించాలి అని చెప్పేసి అంటే అనేక మంది వాటిని రుద్దేసేవారండి. మీరు ఒకసారి చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయం ఒకసారి తీయండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 11వ వచనం మీరు చూసినట్లయితే 10 నుంచి చూద్దామండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మీరు చదవండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులను మిమ్మల్ని గురించి యేషయా ప్రవచించినది
సరే. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే వారు ధర్మశాస్త్రాన్ని సరిగ్గా బోధించేటువంటి వారు కారు. ధర్మశాస్త్రంలో అనేకమైన వాటిని వాళ్ళు కలిపి అందులో లేనటువంటి వాటిని స్వప్రయోజనం ఏదైతే ఉందో తమ ఆచారాలు, కల్పితాలు, పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని అన్నమాట ధర్మశాస్త్రంలో కలిపేసేవారు. కలిపనమాట ప్రజలందరికీ వీటిని మీరు పాటించాలి, వీటి ప్రకారం మీరు జీవించాలి, ధర్మశాస్త్రం ఈ విధంగా రాయబడి ఉందని చెప్పేసి అనేక మందికి బోధించేవారు. మీకు ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్, ఆ రోజుల్లో ధర్మశాస్త్రం కూడా ఈ రోజుల్లో ఏ విధంగా అయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అందరి యొక్క చేతుల్లో ఉందో ఆ రోజుల్లో ధర్మశాస్త్రము అందరి యొక్క చేతిలో లేదండి. ఈ ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో, ఈ శాస్త్రులు ఎవరైతే ఉన్నారో, ఈ పరిశీలు ఎవరైతే ఉన్నారో, సమాజ మందిరాలు ఎవరైతే బోధిస్తున్నారో చుట్టపు ఒక గ్రంథంగా వారి యుద్ధం మాత్రమే ఉండేది. అంటే ఒక చుట్టపు గ్రంథంగా అనమాట. అంటే చుట్టుబడినటువంటి ఒక మామూలుగా ఒక తోలు మాదిరిగా అనమాట ఆ రోజుల గ్రంథపు చుట్టు అనేది ఉండేది. సో ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఎవరైతే ఉన్నారో, పరిచయులు ఎవరైతే ఉన్నారో, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర మాత్రమే ఈ పాత ధర్మశాస్త్రం అనేది ఉండేది. ఎవరి దగ్గర పాత ధర్మశాస్త్రం ఉండేది కాదు. ఈ రోజు దేవుని యొక్క వాక్యం గ్రంథంగా సమకూర్చబడి ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతులు ఏ విధంగా ఉందో ఆ రోజుల్లో ఈ ధర్మశాస్త్రం అనేది ఎవరి దగ్గర ఉండేది కాదండి. ఆ విధంగా ఉండేది కాదు కాబట్టి అనేక మంది ప్రజలు కూడా సమాజ మందిరంలోనికి వెళ్ళి విని నేర్చుకునేవారు. వారందరూ కూడా బోధకులుగా ఉండేవారు. వారు బోధించేటువంటి స్థాయిలో ఉండేవారు. ప్రజలందరూ కూడా వినేటువంటి స్థాయిలో ఉండేవారు. ధర్మశాస్త్రం వారి దగ్గర మాత్రమే ఉండేది కాబట్టి యెషయా ఆ గ్రంథపు చుట్టం ఏదైతే ఉందో వారి దగ్గర మాత్రమే ఉండేది కాబట్టి, మోషే ధర్మశాస్త్ర గ్రంథం అనేది వారి దగ్గర మాత్రమే ఉండేది కాబట్టి వారు బోధించేవారు, వినేవారు, ఆ విధంగా నేర్చుకునేవారు. వీరు అనుకునేవారు కదా, ధర్మశాస్త్రోపదేశకుల వారు ధర్మశాస్త్రం బాగా ఎరిగినటువంటి వారు సత్యాన్ని బోధిస్తారు, అబద్ధాన్ని ఎందుకు బోధిస్తారు అనే విధంగా వీరందరూ కూడా అనుకునేవారండి. కానీ వీళ్ళు చేసేది ఏంటో ఒకసారి మీరు చూడండి ప్రియులారా. వీరందరూ అనమాట అందుకైన వారితో ఇలాగ చెప్తున్నారు, ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధించుచునని వ్యర్థంగా ఆరాధించుతారు. ఎప్పుడో చెప్పాడండి యెషయా అనేటువంటి ప్రవక్త, కొన్ని సంవత్సరాల ముందు ఎప్పుడో చెప్పాడు వీరి గురించే. సో ఇటువంటి వారి గురించే ఉంటారు. వారు ధర్మశాస్త్రాన్ని సరిగా బోధించరు. ధర్మశాస్త్రంలో లేనటు వాటిని కలిపి అనమాట అనేక మందికి దైవోపదేశాలుగా ఇవే దేవుని యొక్క ఉపదేశాలు, ఇవే దేవుడు మోసే ద్వారా మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, విధులు, వీటిని మీరు పాటించాలి అని చెప్పేసి అనమాట చెప్తారు అని చెప్పేసి ఇంతకు ముందు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా కొన్ని సంవత్సరాల ముందు ఎప్పుడు దేవుడు యెషయా అనేటువంటి ప్రవక్త నోట పలికించాడండి. ఇంతకు వీరు ఏం చేసేవారంటే అసలు వీరనమాట ఈ విధంగా అనేక మంది ప్రజలను అనమాట దారి తప్పించేసేవారంటే. సో ఈ విధంగా అనమాట ఎవరైనా వారికి ఎదురు తిరిగితే వారిని వెలివేసేసారు, సమాజంలో అనమాట వారిని ఉండనివ్వకుండా చేసేసేవారు. ఈ విధంగా అనమాట ఎంతో మందిని వారు ఏం చేశారమ్మా, దేవునికి దూరంగా చేసేసారు. ఇంకా గట్టిగా మనం మాట్లాడినట్లయితే ప్రియులారా, వీరు కొన్ని కల్పితాలు, కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు వాళ్ళంతటి వాళ్ళే ప్రవేశపెట్టేశారండి. ఆ విధంగా ప్రవేశపెట్టి ఆ రోజుల్లో ఎంతో మంది కడుపు కోతకు, వారి యొక్క కన్నీళ్లకు వీరందరూ కూడా ఒక కారణమయ్యారండి. ఆ రోజుల్లో మీరు మార్కు సువార్త 7:11 చూడండి. మార్కు సువార్త 7:11 మీరు చూసినట్లయితే, ఆయనను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచిన వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల. ఇక్కడ ప్రియులారా, ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ రోజుల్లో అనమాట దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి, మీ తల్లిదండ్రులను మీరు ప్రేమించాలి, వారి వృద్ధాప్యలు మీరు విడిచిపెట్టకూడదు, వారికి మీకు సహాయంగా ఉండాలి, ఎందుకంటే వారు మీ తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రులు మీరు అందరూ కూడా గణపరచాలి, వారిని ప్రేమించాలి, వారిని ఆదరించాలని చెప్పేసి పాత ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. కానీ వీరు ఏం చేసేవారంటే ఆ వాక్యానికి తమకు అనుగుణంగా తిప్పేసుకుని, ఎందుకంటే ధర్మశాస్త్రం తమ యొద్ద మాత్రమే ఉంది కదండి, ఇంకెవరి యొద్ద లేదు కదండి. ఎందుకంటే వీరందరూ కూడా మనసు నుంచి మెప్పు, ఘనత, పొగడత వీటి కోసం ఎక్కువగా ఆలోచించేవారండి. దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మనల్ని అధికారిగా ఈ సమాజ మందిరంలో పెట్టాడు, అనేక మంది పిల్లలు మన చేతికి అప్పగించాడు, వారిని దారి తప్పించకూడదు, తండ్రి చేతికి వారందరినీ కూడా అప్పగించాలి, నీతి నిజాయితీగా ఉండాలి, చక్కగా బోధించాలి, అనేక మందిని దేవునికి దగ్గరగా చేయాలి. సో ఇటువంటి ఆలోచనలు ఏవి కూడా వారెవరు కూడా కలిగి ఉండట్లేదు. చూడండి, ఎంతసేపు ఘనత, మెప్పు, పొగడత, సంపాదన, డబ్బు, ఎంతసేపు అనమాట వారికి కనబడేటట్టు క్రియలన్నీ చేయడం, ఇవన్నీ కూడా వారు చేస్తూ ఉన్నారు. వారు కల్పించినటువంటి కొన్ని సిద్ధాంతాలు, ఇది ఒక సిద్ధాంతం ఉంది. వారు ఏం చేసేవారంటే ఆ యొక్క రోజుల్లో
తల్లిదండ్రులు ఎవరైనా సరే అనాథలు అయిపోయారు అనుకోండి, వారికి ఎవరికైనా సహాయము ఎవరైనా చేశారు అనుకోండి, మన కుమారుడే సహాయం చేశాడు అనుకోండి, బంధువుడే సహాయం చేశాడు అనుకోండి, ఇది ఇరుగు పొరుగు వారు ఎవరైనా సహాయం చేశారు అనుకోండి, సో వారికి అందేది ఏదైతే ఉందో ఆ డబ్బు, ఆ నగదు, ఇంకా వేరే వేరే ఏ విధంగా అయినా సరే వారికి సహాయం అందితే, వారికి ఇచ్చేది ఏదైతే ఉందో, వారిని ఆదుకునేది ఏదైతే ఉందో అది మీరు వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి శాస్త్రులు తమ సిద్ధాంతాలని, తమ యొక్క ఆచారాన్ని ప్రవేశపెట్టేసి మనుషులకి రుద్దేశారండి. ఇప్పుడు తల్లిదండ్రులు చాలా మంది అనాథలుగా ఉన్నారు, వారికి ఖచ్చితంగా ఒక కొడుకునేవాడు సహాయం చేయాలి, లేదా వారి మీద కనికరపడి వారి మీద జారిపడి బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరు ఖచ్చితంగా సహాయం చేయాలి అని ముందుకొచ్చారనుకోండి, వాళ్ళు ఆ రోజుల్లో వారు ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతం ఏంటో తెలుసా? ఆ రోజుల్లో వారు ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతం ఏంటో తెలుసా? మీరు ఆ తల్లిదండ్రులకు చేయనవలసిన అవసరం లేదు, మీరు వారికి ఇచ్చేది ఏదైతే ఉందో అది మాకు ఇస్తే చాలు, మాకు ఇస్తే అది దేవునికి ఇచ్చినట్లే. చూడండి వారు ఎటువంటి కల్పితం, ఎటువంటి సిద్ధాంతాలను వారు ప్రవేశపెట్టేశారు. సో ఈ విధంగా ఒక రోజుల్లో ఎంతో మంది తల్లిదండ్రులు కడుపు కోతకు, వారి యొక్క మరణానికి ఒక విధంగా వీరందరూ కూడా కారణమయ్యారండి. ఇంకా మనం మాట్లాడుకుంటే విధవరాలను కూడా వీరెవరు కూడా ఆ రోజులు బ్రతకనిచ్చేవారు కాదండి. లూకాసు వార్త ఈ విధంగా అనమాట. ఆ రోజులు ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు వీరెవ్వరు కూడా ధర్మశాస్త్రాన్ని ఉన్నట్టుగా బోధించేవారు కాదు. కొన్ని కల్పితాలు, ఆచారాలు అవన్నీ కూడా ప్రవేశపెట్టేశారు. అనేక మంది ప్రజలను దారి తప్పించేశారు. అనేక మంది ప్రజలను అనమాట దేవునికి దగ్గర కాకుండా వారందరూ కూడా చేసేసారు. సో కాబట్టి వారి వల్ల ఎంతమంది నష్టపోయారు. లూకాసు వార్త ఒకసారి 18వ అధ్యాయం అండి. లూకాసు వార్త 18వ అధ్యాయం చివరి వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం చివరి వచనం. లూకాసు వార్త కాదండి, లూకాసు వార్త 20వ అధ్యాయం, లూకాసు వార్త 20 అధ్యాయం 47 వచనం. లూకాసు వార్త 20 అధ్యాయం 47 వచనం మీరు చూసినట్లయితే, వారు విధవరాండ్రను దిగమింగుచు మాయావేశంగా దీర్ఘ ప్రార్థనలు చేదురు, వారు మరి విశేషంగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి, సద్దుకయ్యుల గురించి చెప్తూ ఇది సిద్ధాంతం, వీరి వల్ల ఎంతో మంది నష్టపోయారు. అంటే తల్లిదండ్రులకు అందవలసినటువంటి ఆ వేతనం ఏదైతే ఉందో, ఇతరులు వారి మీద కనికరపడి వారికి సహాయం చేయవలసింది ఏదైతే ఉందో వారికి అందకుందరమంటే వీరందరూ కూడా దోచేసేవారు, దేవుని పేరు చెప్పి దోచేసేవారండి. సో ఇటువంటి వారు సమాజంలో ఈరోజు చాలా మంది లేరా అండి? ఈ శాస్త్రుల వల్లే, పరిసయ్యుల వల్లే, సద్దుకయ్యుల వల్లే ఈ రోజులు దోచుకున్నటువంటి సేవకులు చాలా మంది ఉన్నారు. విశ్వాసంలో కూడా చాలా మంది ఈ విధంగానే దోచుకుంటూ ఉన్నారు, దేవుని పేరు చెప్పి దేవుడు మనల్ని చూస్తున్నాడా లేదా? ఈ శాస్త్రుల వల్లే ఎంతసేపు మనసు నుంచి మెప్పు, ఘనత, పొగడత ఇవే సంపాదించుకోవడానికి ప్రయాసపడ్డారు తప్ప దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ సంఘానికి ఒక అధిపతిగా, అధికారిగా, ఒక సేవకుడిగా దేవుడు నన్ను నియమించాడు, నేను అనుకున్నాడు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవునికి ఇష్టంగా నేను జీవించాలి, నేను చెప్పే ప్రతి వాక్యం కూడా దేవుడు వింటా ఉన్నాడు, సంఘం పట్ల చూపించేటువంటి ప్రతి బాధ్యత కూడా దేవుని ఎదుటే నేను చేస్తా ఉన్నాను, సంఘాన్ని చక్కగా కాయాలి, మంచి కాపరిగా నేను ఉండాలి, శాస్త్రులు, పరిశీలన నేను ఉండకూడదు. సో అనేటువంటి సేవకులు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారండి? చాలా మంది కనుమరుగైపోతా ఉన్నారు కదండి. సో ఇటువంటి వారి గుంపు ఈ రోజుల్లో మనకి సమాజంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే వీరి వల్ల ఇంకెంతమంది నష్టపోయారో, వీరి వల్ల ఇంకెంతమంది ఇబ్బంది పడ్డారో మీరు చూసినట్లయితే లూకాసు వార్త 20 అధ్యాయం 47 వచనం, వారు విధవరాండ్రు ఇండ్లను దిగమింగుచు అనేటువంటి మాట రాయబడిందండి. విధవరాండ్రు ఇండ్లను దిగమింగుచు అంటే అర్థమైన ప్రియులారా, చాలా మంది విధవరాలు వీరి వల్ల నశించిపోయారు, నాశనమైపోయారు, ఆ రోజుల్లో కన్నీరు మున్నీరుగా మారిపోయారు. ఎందుకంటే వారి పాలన ఆ విధంగా ఉంది, ప్రజలందరి మీద కూడా భారమైన బరువులు మోపేసేవారు. సో ఇదంతా కూడా వారు అందరినీ కూడా ప్రజలను తమ యొక్క చెప్పు చేతుల్లో పరిపాలించేటువంటి సమయం అది. అప్పటికి యేసుక్రీస్తు వారు పరిచర్యలో అడుగు పెట్టిన తర్వాత వారందరినీ కూడా పరిశీలించారు, వారందరినీ కూడా అబ్జర్వ్ చేశారు. అప్పుడు యేసుక్రీస్తుకి స్పష్టంగా అర్థమైందండి. యేసుక్రీస్తు ఒక విధంగా అనమాట. మీరు మత్తయి సువార్త 23వ అధ్యాయం మీరు చూసినట్లయితే, మత్తయి సువార్త 23వ అధ్యాయం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి పరిచర్యకి రాకముందు వీరందరూ కూడా అధిపతులుగా, అధికారులుగా చలామణి అవుతా ఉన్నారు. సో అనేక మంది ఏమంటారు, ఆ విధంగా తమ చెప్పు చేతులు పెట్టేసుకున్నారు, వారు చెప్పేదే వేదం, వారు చేసేదే చట్టం. ఇంకా ఎవరైనా వారికి ఎదురు తిరిగారు అనుకోండి, ఆ వెలివేత అనేటువంటి పేరుతో వారిని అనమాట కుటుంబానికి, సమాజానికి దూరంగా వెలివేసేస్తారు. ఇక కుటుంబానికి వారికి ఎటువంటి కూడా తత్సంబంధాలు లేవన్నమాట, వారికి దూరంగా ఉండాలి. సో ఇటు నుంచి వారికి ఎటువంటి సహకారం కూడా అందదు. సో ఆ విధంగా అనమాట అనేక మంది ప్రజలను తమ యొక్క చెప్పు చేతుల్లో పెట్టేసుకొని అందరినీ అనమాట వారి కింద అనమాట బానిసలుగా, అధిపతులుగా, అధికారులుగా చలామణి అయ్యేటువంటి రోజులవి.
ఫర్ ఇన్ఫర్మేషన్, యేసుక్రీస్తు వారు అన్నమాట ఈ విధంగా పరిచర్యలోనికి అడుగుపెట్టిన తర్వాత ఆయన అనేక ప్రాంతాలు, అనేక ప్రదేశాలు, అనేక ఏరియాలు తిరిగి అనమాట పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత వారి గురించి బహిరంగంగా మాట్లాడడం మొదలుపెట్టాడండి యేసుక్రీస్తు వారు. అస్సలు ఆయన మోమాటం లేనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన గురించి ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. ఆయన గురించి యూదులు అనేక మంది కూడా ఈ విధంగా అంటారు, ప్రభా నువ్వు మోమాటం లేనివాడని, ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము అంటాడు. యేసుక్రీస్తు ఏదైనా మాట్లాడితే కుండ బద్దను కొట్టట్టుగా మాట్లాడతాడండి. అసలు ఎవరికి ఆయన భయపడ్డు. అది ఆయన యొక్క నైజం. కాబట్టి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 23వ అధ్యాయం మీరు చూసినట్లయితే, మత్తయి సువార్త 23వ అధ్యాయం మీరు చూసినట్లయితే పిల్లరా, మత్తయి సువార్త 23వ అధ్యాయం మీరు చూసినట్లయితే, కాబట్టి ఇదంతా కూడా యేసుక్రీస్తు వారు ఆ సమాజంలో తిరిగి గమనించాడు. ఇదంతా కూడా యేసుక్రీస్తు వారు ఆ సమాజంలో తిరిగి వారి గురించి అనమాట తెలుసుకున్నాడు. ఆల్రెడీ యేసుక్రీస్తు వారికి ఒకరి యొక్క హృదయంలో ఏమనుకుంటున్నాడో తెలుసుకునేటువంటి గొప్ప టెక్నాలజీ యేసుక్రీస్తు వారికి ఉంది. సో అటువంటి గొప్ప టెక్నాలజీ యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నాడు. సో ఒకరి యొక్క హృదయంలో ఏం ఆలోచిస్తున్నాడో, ఏమనుకుంటున్నాడో, ఏం తలంపు చేస్తున్నాడో అదంతా కూడా ముందుగా తెలుసుకోగలిగేటువంటి శక్తి యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. సో అటువంటి శక్తి, అటువంటి సామర్థ్యం ఎవరికి కూడా లేదండి. చూడండి, యేసుక్రీస్తు వారు ఈ శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి, అసలు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఇంతగా ఆయన యొక్క నోటి నుంచి మాట్లాడడానికి అంత కఠినమైన మాటలు రావడం గల కారణం ఏంటండి? యేసుక్రీస్తు వారికి వారి మీద ఏమైనా ద్వేషమా? వారి మీద ఏమైనా ప్రేమ లేదా? వారి మీద ఏమైనా జాలి లేదా? కనికరం లేదా? వారి మీద ఏమైనా అసహ్యమా? వారంటే యేసుక్రీస్తు వారికి అసహ్యమా, ద్వేషమా? ఇదంతా మనం ఆలోచించినట్లయితే మత్తయి సువార్తలో మత్తయి సువార్త మనం చూసుకుందాం. మత్తయి సువార్తలో అంటే మంచి మాదిరి అంటాడండి యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నాను అంటాడు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే, ఇంటికి శాస్త్రుల నీతి, వారి నీతి అంటే శాస్త్రులు ఏ విధంగా జీవిస్తున్నారు, వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది. పరిసయ్యుల నీతి, పరిసయ్యులు ఏ విధంగా జీవిస్తున్నారు, వారు వెతికేటువంటి నీతి ఏ విధంగా ఉంది, వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది. అలాగే వారి ఇరువురితో కూడా కంపేర్ చేసుకుంటే, అంటే శాస్త్రులతో మీరు కంపేర్ చేసుకుంటే, పరిసయ్యులతో కంపేర్ చేసుకుంటే, వారి నీతి కంటే కూడా మీ నీతి ఏ విధంగా ఉండాలి? అధికముగా ఉండాలి. అధికముగా ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, లేకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. ఇంతకు శాస్త్రులు ఏ విధంగా ఉన్నారు, పరిసయ్యులు ఏ విధంగా ఉన్నారు అనేది మనం తెలుసుకుంటే ప్రియులారా, ఒకసారి పరిసయ్యుల గురించి మనం తెలుసుకుందామండి. పరిసయ్యులు లూకాసు వార్త పరిసయ్యుల గురించి మనం తెలుసుకుంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం. ఒకసారి లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మీరు చదవండి. ప్రార్థన చేయుటకు యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్తా ఉన్నారండి. యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ఉపమానం ప్రియులారా, ఇది అందరూ కూడా వింటూ ఉన్నారు. ఒక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాడు అనేది మనం తెలుసుకుందాం. ప్రార్థన చేయటకు 2 మనుషులు దేవాలయంకి వెళ్ళిరి. వారిలో ఒకరు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. మొత్తానికైతే ప్రార్థన చేయడానికి ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి దేవాలయానికి వెళ్ళారు. పరిసయ్యుడు నిలబడి, దేవా నిన్ను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, తనతో పాటు వచ్చినటువంటి ఆ సుంకరిని బేస్ చేసుకుంటూ పరిసయ్యుడు నిలబడి తను తాను హెచ్చించుకుంటా ఉన్నాడు. తన్నే తాను నీతివంతునిగా మన దేవుని ఎదురు కనబరుచుకుంటా ఉన్నాడు. నీతివంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. కానీ ఇక్కడ పరిసయ్యుడు యొక్క భావజాలం ఏ విధంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ఆ పరిసయ్యుడు తను తాను ఏ విధంగా హెచ్చించుకుంటున్నాడు మీరందరూ కూడా ఆలోచించండి. తనతో పాటు వచ్చినటువంటి తన యొక్క పొరుగువాడిని ఇతడు అతనితో పాటు సమానంగా కలుపుకోకుండా, అతన్ని అనమాట ఒక మనిషిగా చూడకుండా, అతని హీనంగా చూస్తూ, అతన్ని అనమాట ఒక పాపిగా చూస్తారనమాట. తను దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో ఉంటే ఏ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాడు, ఏ విధంగా హెచ్చించుకుంటున్నాడు మీరు ఆలోచించినట్లయితే ప్రియులారా, పరిసయ్యుడు నిలబడి, దేవా నిన్ను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషులను అంటే నేను నీతిమంతుని, నేను పరిశుద్ధిని. ఒక రకంగా చెప్పారంటే, ప్రభా నాలాంటి వాడు నీకు దొరకడం నీకు అదృష్టం.
తిరిగి దేవునికి ఆపరిస్తుండే అనమాట. అసలు నా లాంటి వాడు నువ్వు భూలోకం మొత్తం ఎక్కడ తిరిగి వెతికినా దొరకడు. ఎందుకంటే నేను పరిశుద్ధుని, నీతిమంతుని, అసలు వ్యభిచారిని కాదు, అన్యాయస్తుని కాదు, చోరుని కాదు, ఇతర మనసులను అంటే చాలా మంది మనుషులు బయట అనేక మంది పాపులు ఉన్నారు, వారికంటే నేను బెటర్, నేను వారి వల్ల ఉండలేదు. అసలు నాలాంటి ఒక విధంగా నీకు దొరకడం చాలా కష్టం, నీ అదృష్టం ఈ జన్మలో నాలాంటి నీకు దొరికాడని చెప్పేసి దేవునికి తిరిగి తను తాను హెచ్చించుకుని మాట్లాడేటువంటి విధానం, తను తాను హెచ్చించుకుని నేనే పరిశుద్ధులను గర్వంగా చెప్పే విధానం మనకి ఎవరిలో కనిపిస్తుంది? పరిశీలిలో మనకు కనిపిస్తూ ఉంది. అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఒక సుంకర్ని చూపిస్తూ, ఈ సుంకర్ పాపి, ఇతను సూర్యుడు, ఇతరు అన్యాయస్తుడు, ఇతడు వ్యభిచారి, సో ఇతని వల్ల నేను ఉన్నాను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను, తనలో తాను ప్రార్థించుచున్నాను. అంటే ఒక విధంగా అనమాట, తను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తా ఉన్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు, నేను ఏదైతే సంపాదిస్తున్నానో ఆ సంపాదనలో 10వ వంతు నీకు చెల్లిస్తున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండను, తనలో తాను ప్రార్థించుచుండను. అంటే ఈ శంకర్లో మనం గమనించవలసింది, అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే తను తాను హెచ్చించుకుంటున్నాడు. నేనే నీతిమంతుని, నేను తప్ప ఎవరు కూడా నీతిమంతులు కారు. ఇతరు మనుషులు నేను అన్నాడంటే మనసులు అందరూ కూడా చెడ్డోలే, వారెవరు కూడా నీతిమంతులు కాదు. సో నీ నీతిమంతుని పరిచయులు, సో పరిచయుడు అంటే నేను మాత్రమే నీతిమంతుని. ఇదిగో ఇతను పాపి, ఇతని సన్నిధికి వచ్చి ఈ విధంగా మోకరించి ప్రార్థించేది కూడా అర్హుడు కాడు, ఇతడు చోరుడు, ఇతడు అన్యాయస్తుడు, ఇతడు వ్యభిచారం చెప్పేసి అనమాట తన పొరుగున్నటువంటి వ్యక్తిని చూపిస్తూ ఆ విధంగా తను తాను హెచ్చించుకుంటూ దేవుని ఎదురు ప్రార్థన చేయడం మనం గమనిస్తాం ప్రియులారా. సో ఇంకా మనం చూసినట్లయితే అప్పుడు శుంకర్ ఏమని ప్రార్థన చేస్తున్నాడు మీరు అందరూ కూడా చూడండి. అప్పుడు శుంకర్ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, శుంకర్ దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుడుకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుని చూదేవా పాపేని నన్ను కరుణించమని పలికెను. సో ఇతడు నిజంగా దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనే చేశాడండి. ఇతను శుంకర్ అండి, నేను పాపిని అని చెప్పేసి దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో తను తాను ఒప్పుకున్నాడండి. ఎంతకంటే ఈ విధంగా ఒప్పుకునేటువంటి వాడు ఎవడుంటాడో ఒకసారి మీరు అందుకు ఆలోచించండి. తనతో నేను పాపిని ప్రభా, నేను మంచివాని కాదు, తను అన్యాయస్తుని, చోరుణ్ణి ప్రభా, నేను చేసిన పాప నిమిత్తం నన్ను మీరు క్షమించండి, ఇదిగో నీ సన్నిధిలో నేను పశ్చాత్తాప పడుతున్నాను, దయచేసి నన్ను క్షమించండి, నేను పాపిని తండ్రి అని చెప్పేసి రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరించాడండి? దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడు? తను తాను హెచ్చించుకుని చేసేటువంటి వారి యొక్క ప్రార్థన విన్నాడా? లేదా తను తాను తగ్గించుకుని ప్రభా నేను పాపిని కన్నులెత్తి చూచుటకైనను నీ సన్నిధిలో నాకు ధైర్యం చాలదని చెప్పేసి రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఎవడు కూడా పరిశుద్ధుడు కాదని దేవునికి తెలుసు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ కూడా దోషులే, అందరూ కూడా అన్యాయస్తులే, చోరులే, భూమి మీద నివసించేటువంటి ప్రతి ఎవరు కూడా పరిశుద్ధులు, నీతిమంతులు ఎవరు లేరు, అందరూ పాపాత్మ అని చెప్పేసి దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు ఇదిగో ఎవరైతే ఆ విధంగా ప్రార్థన చేశారో తను తాను తగ్గించుకుని అతన్ని దేవుడు క్షమించినట్టు, అతని యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించినట్టు మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది ప్రియులారా. చూడండి పరిసయ్యులు ఏ విధంగా ఉన్నారు, పరిసయ్యుడు అతని యొక్క లక్షణం ఏ విధంగా ఉంది. ఇంకా శాస్త్రాలు మనం చూసినట్లయితే ప్రియులారా, లూకాసు వార్త 20:47 నుంచి మనం చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త 20 వారి యొక్క క్యారెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి, వారి మనసులో నుంచి ఏం సంపాదించుకోవాలి అనుకుంటున్నారు, వారి సమాజంలో సంఘంలో ఏ విధంగా బతకాలి అనుకుంటున్నారు. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి తమ స్వనీతిని వారందరూ కూడా వెతుక్కుంటూ ఉన్నారు. ఇక్కడ దేవుని నీతి, ఆజ్ఞలు, విధులు ఇవన్నీ కూడా వారికి అవసరం లేదండి, వారు పక్కన పెట్టేశారు. ఎంతసేపు మెప్పు, ఎంతసేపు పొగడత, ఎంతసేపు ఘనత, ఎంతసేపు పేరు ప్రఖ్యాతులు, ఎంతసేపు మా గ్రాఫ్ పెరిగిపోవాలి, మేమే అనమాట అందరికంటే గొప్పవారుగా కనిపించాలి, వాళ్ళంతా ఇదే వెతుకుతూ ఉన్నారండి. మీరు లూకాసు వార్త ఒకసారి చూడండి. లూకాసు వార్త 20 చివరి 43 నుంచి మనం చూసినట్లయితే, 43 కాదు 45 నుంచి మనం చూసినట్లయితే, ప్రజలందరూ వినిచుండగా ఆయన ఇట్లా నేను శాస్త్రుల గురించి జాగ్రత్త పడండి. చూడండి, యేసుక్రీస్తు వారికి అస్సలు మొహమాటం లేదండి. బహిరంగంగా వారి గురించి యేసుక్రీస్తు వారు ప్రకటించేవారు. వారు ఇన్ఫర్మేషన్ యేసుక్రీస్తు వారు బయటకు వస్తే కొన్ని వేల మంది జన సమూహంలో ఆయన చుట్టూ ఉండేవారండి. ఆయన చుట్టూ అనమాట వారందరూ కూడా ట్రావెల్ చేసేవారు, కిక్కిరించిపోయేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు పెద్ద సెలబ్రిటీ, అందరూ కూడా ఆయన చూడాలి అనుకునేవారు అనమాట.
చాలా మంది అనమాట ఆయన చూడడానికి వచ్చేవారు. చాలా మంది అనమాట ఆయన రొట్టెలు పంచితే తినాలని వచ్చేవారు. ఆయన ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేసేవారు కదండి. సో ఇవన్నీ కూడా చాలా మంది చూడడానికి వచ్చేవారు అనమాట. అసలు ఆయన ఏ విధంగా ఉంటాడో ఆయన గురించి దేశ నలుమూల కీర్తి ప్రతిష్టలు పాకిపోతా ఉన్నాయి. కాబట్టి రాజులు ఆయన చూడాలనుకున్నారట, అధికారులు ఆయన చూడాలనుకున్నారట. చాలా మంది అనమాట ఆయన చూడడానికి వచ్చేవారండి, ఆయన చూడడానికి వెంబడించేవారు. దేశ నలుమూల నుంచి అనమాట అనేక మంది రోగులు కూడా ఆయన యుద్ధకు వచ్చేవారు. ఎందుకంటే ఆయన యుద్ధకు వచ్చినటువంటి ఏ రోగి కూడా తిరిగి మళ్ళీ రోగంతో వెళ్ళేవాడు కాదు. అందరినీ కూడా ఆయన ప్రేమ చేత కనికరం చేత వారందరినీ కూడా స్వస్థపరిచి తిరిగి పంపించేవాడు. సో అటువంటి కృపా సత్య సంపన్నుడమైనటువంటి యేసుక్రీస్తు, ఆ రోజుల్లో యేసుక్రీస్తు అంటే పెద్ద సెలబ్రిటీ. ఎందుకంటే చనిపోయినటువంటి వారిని కూడా సహితం లేపేవాడు. కుంటివాడు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అంగహీనులు, జలద రోగం కలిగినటువంటి వారు, పక్షవాయువు కలిగినటువంటి వారు, ఇంకా కుష్ఠరోగంతో బాధపడేటటువంటి వారు చాలా మంది ఉంటారు కదండి. పుట్టుకతోని కుంటివారు, మూగవారు. సో ఇటువంటి వారు ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే చనిపోయిన వారిని సైతం లేపగలిగేటువంటి గొప్ప సమర్థుడు యేసుక్రీస్తు. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే చనిపోయి 4 రోజులైనటువంటి వారిని కూడా తిరిగి యేసుక్రీస్తు లేపారు అంటే ఆయన క్యాపబిలిటీ మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఆయన కీర్తి ఒక్కసారిగా పెరిగిపోయిందంతే, ఒక్కసారిగా పెరిగిపోయింది. కాబట్టి ఈ శాస్త్రులు పరిశీలి వీరి గురించి అనమాట యేసుక్రీస్తు అంత బహిరంగంగా మాట్లాడడానికి కారణం ఏంటండి? ఇప్పుడు యేసుక్రీస్తు వారి మీద ఏమైనా ద్వేషమా? వారి మీద ఏమైనా కోపమా? వారిని యేసుక్రీస్తు వారు ప్రేమించట్లేదా? అదేంటండి, యేసుక్రీస్తు వారు అందరినీ కూడా ప్రేమించడానికి వచ్చాడు కదా, అందరికి కూడా సువార్త ప్రకటన చేయడానికి వచ్చాడు కదా. మరి శాస్త్రం గురించి ఎందుకు బయటపెట్టాలి, పరిశీలి గురించి ఎందుకు బయటపెట్టాలి అంటే యేసుక్రీస్తు వారికి ఒక విధంగా ప్రేమతోనే చెప్తున్నాడండి. ఒక తండ్రి ఒక కొడుకుని కొట్టాడంటే ఆ కొడుకు మారాలనే ముందు చెప్తాడు, గద్దిస్తాడు, వినకపోతే ఖచ్చితంగా అతనికి ఒక దెబ్బ వేస్తాడు. ఎందుకంటే అలా అయినా వింటాడేమని చెప్పేసి. తండ్రికి హక్కు లేదా అండి? తండ్రికి అధికారం లేదా? ఆయనకి సర్వాధికారం లేదా? యేసుక్రీస్తు వారు కూడా అంతే అనమాట. యేసుక్రీస్తు వారికి ప్రధానమైనటువంటి కోపం ఎందుకంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది ఎందుకమ్మా? అందరినీ రక్షించడానికి. ఏ ఒక్కరు కూడా నశించుకోవడానికి వీలు లేదు. ఆ విధంగా ఎవరైతే నశించిపోతా ఉన్నారో వారందరినీ కూడా అనమాట రక్షించి తండ్రి యొద్దకు చేర్చాలని, అందరినీ కూడా సువార్తలు అనమాట ఏకం చేసి తను ఏర్పరిచినటువంటి నిత్య జీవానికి తను ఆ విధంగా సిద్ధపరిచినటువంటి ఆ నిత్య జీవానికి అందరినీ చేర్చాలనే, దేవునికి దూరంగా ఎవరిని చేయాలని చెప్పేసి యేసుక్రీస్తు రాలేదండి. ఏ ఒక్క ఆత్మ కూడా నశించుకోవడానికి వీలు లేదు, అందరూ రక్షించబడాలని చెప్పేసి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఏ ఒక్క ఆత్మ నశించుకోవడానికి వీలు లేదు, అందరూ రక్షించబడాలి, అందరూ నా పిల్లలే, కాబట్టి సాతానుతో పాటు మీరు నశించుకోవడానికి వీలు లేదని చెప్పేసి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. కానీ ఏంటంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వీరు ధర్మశాస్త్రాన్ని సరిగా బోధించకుండా అనేక మంది పిల్లలను దారి తప్పించేసేవారండి. మొయ్య సఖ్యము కానీ భారమైన బరువులు మోపేసేవారు. అసలు ధర్మశాస్త్రంలో ఎక్కడైనా ఉందండి కంచాలు, మంచాలు, కుంచాలు, పీడతలు ఇవన్నీ కూడా వారు కల్పించుకుంటుంటే ఆచారాలు, పద్ధతులు, కల్పితాలు. సో ఇవి కూడా ధర్మశాస్త్రం లేదు, అయినప్పటికీ అవన్నీ కూడా మీరు పాటించాలని చెప్పేసి మనసులో రుద్దుతూ ఉంటే అసలైన వాటిని వదిలేసి ఈ తుచ్చమైన, ఈ నీచమైన వాటిని అనమాట మనసులో తిప్పేస్తూ ఉంటే యేసుక్రీస్తుకు కోపం రాదండి? ఒకవైపు ఏమో యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, అనేక మంది అనమాట నిత్య రాజ్యానికి చేర్చడానికి ప్రయత్నం చేస్తుంటే వీళ్ళేమనమాట సొంత ఆచారాలు, ఆ కట్టడాలు, ఆ వీధులు, ఆజ్ఞలు అవన్నీ కూడా కలిపి సెలిపేసి అందరికీ బోధించి అనేక మందిని దారి తప్పించేస్తుంటే తండ్రి అయినటువంటి మన యొక్క యేసుక్రీస్తు వారికి కోపం రాదా అండి? ఎందుకంటే ఆత్మలు నశించిపోతున్నాయండి, ఆత్మలు నశించిపోతున్నాయి. ఒక మాట అంటాను కాబట్టి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో తన నోటి నుంచి అంత కఠినమైనటువంటి మాటలు శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి యేసుక్రీస్తు అన్నారు అంటే అది ఆయన హృదయంలో నుంచి వచ్చినటువంటి ఆవేదన మాత్రమే. వారి మీద ప్రేమ లేదని కాదు, వారి మీద అనమాట కరుణ లేదని కాదు, వారి మీద దయ లేదని కాదు. నిజంగా వారి మీద ప్రేమ లేకపోతే యేసుక్రీస్తు వారు శిలువ మండలంలో ఈ విధంగా ఈ మాట అనరు. ఏ మాట అంటారండి? తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరగను కనుక వీరిని క్షమించండి అంటే అక్కడ వీరిని క్షమించండి అంటే అర్థం ఏంటి? శాస్త్రులను కూడా క్షమించండి తండ్రి, పరిశీలన కూడా క్షమించండి తండ్రి, అలాగే ధర్మశాస్త్రోపదేశకులను కూడా క్షమించండి. నన్ను శిక్షించేవారిని, నన్ను ద్వేషించేవారిని, ఈ విధంగా నన్ను శిలువ వేయాలి అని చంపేయాలనేటువంటి వారిని కూడా క్షమించండి అని యేసుక్రీస్తు వారు పలికారు. అసలు ఈ విధంగా యేసుక్రీస్తు వారు బహిరంగంగా వారందరి గురించి ప్రకటించారు కాబట్టి ఒక రకంగా అనమాట ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ఈ సద్దుకులు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యేసుక్రీస్తు వారిని చంపాలని చెప్పేసి కక్ష కట్టేశారండి. ఆయన చంపాలని వారు కక్ష కట్టినటువంటి రీజన్లో ఇదొక రీజన్.
సో ఇది ఒక రీజన్ కాబట్టి వారందరూ కూడా చంపాలనుకున్నారు. ఇంకా చాలా రీజన్స్ ఉన్నారండి. ఒక రకంగా ఇది ఒక రీజన్, యేసుక్రీస్తు వారిని చంపాలనుకునేటువంటి రీజన్. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకుల గురించి యేసుక్రీస్తు వారు బహిరంగంగా ప్రకటించేస్తున్నారు. మొత్తానికైతే ఒక విధంగా అనమాట ఈ శాస్త్రుల గురించి అందరికీ తెలిసిపోతుంది, పరిసయ్యుల గురించి అందరికీ తెలిసిపోతుంది, ఈ సద్దుకయ్యుల గురించి అందరికీ తెలిసిపోతుంది, ధర్మశాస్త్రోపదేశకుల గురించి అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ నిజాలన్నీ బయటకు వచ్చేస్తా ఉన్నాయి. అంటే వారందరూ కూడా అవేర్నెస్ కలిగిపోతా ఉంది ప్రజలందరూ అనమాట. యేసుక్రీస్తు బహిరంగంగా ప్రకటించేస్తున్నాడు. యేసుక్రీస్తు చుట్టూ చెప్పాను కదా, చాలా మంది అనేక మంది జన సమూహంలో ఉండేవారు. యథార్థంగా, నీతిగా, ధైర్యంగా ప్రకటించేస్తున్నాడు. అసలు ఆయనకి ఎటువంటి బెనుకు లేదు, అసలు ఎటువంటి బెంగా లేదండి. యేసుక్రీస్తు వారికి ధైర్యంగా ప్రకటించేటువంటి గొప్ప గుండె ధైర్యం ఆయనది. సో ఆ విధంగా ధైర్యంగా ప్రకటించేస్తా ఉన్నాడు. అనేక మంది కూడా అవేర్నెస్ కలిగించేస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ముందు వెళ్ళి మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేదండి. ఎందుకంటే ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతాడు. కాబట్టి అంత ధైర్యం వారు చేయలేకపోతున్నారు. ఎందుకంటే అప్పటికే ఆయన యొక్క పేరు, ఆయన యొక్క కీర్తి, ఆయన యొక్క ప్రతిష్ట మొత్తం పాగిపోయింది. ఆయన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు అవన్నీ కూడా చేసేస్తా ఉన్నాడు. ఆయన గురించి అప్పటికే ప్రపంచం మొత్తం మారిమోగిపోతుంది. అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఇక ఆయన ద్వారా జరగని కార్యం అంటూ ఏమీ లేదు. కాబట్టి ఆయన ముందుకెళ్ళి ధైర్యంగా మాట్లాడే శక్తి పరిసయ్యులకి, సద్దుకయ్యులకి ఎవరికి లేదు. కాబట్టి ఆయన అనమాట అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి ఒక దొంగ సాక్షుల్ని, అబద్ధ సాక్షులను ప్రవేశపెట్టి చంపేయాలని చెప్పేసి యేసుక్రీస్తు వారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారిని వారు అసలు ఎందుకు చంపాలి అనుకుంటున్నారంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించకముందు, వారి గురించి బహిరంగంగా ప్రకటించకముందు వారందరూ కూడా టాప్లో ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వారి గురించి ప్రకటించకముందు వారందరూ టాప్లో ఉన్నారు. అందరి చేత కొలబడుతూ ఉన్నారు. దేవుళ్ళుగా, అధిపతులుగా, అధికారులుగా గొప్పని వారందరూ కూడా సంపాదించుకుంటున్నా ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారో వారికి క్రాఫ్ పడిపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి క్రాఫ్ ఏమో పెరిగిపోతుంది, వారికి క్రాఫ్ ఏమో తగ్గిపోయింది. ఇప్పటికి యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించక ముందు, సువార్తలో అంటే వారి గురించి బహిరంగంగా ప్రకటించక ముందు 100% వారికి మార్కులు ఉండి, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ సూచక్రియలు, అద్భుతాలు, మహత్క్రియలు అన్ని చేశారనమాట, అందరికీ ప్రకటించడం మొదలుపెట్టారు, వారి గురించి బహిరంగంగా మాట్లాడడం మొదలుపెట్టారో అప్పుడు వారి గురించి చాలా మందికి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు ఫాలోవర్స్ తగ్గిపోతూ ఉన్నారు. ఎవరికి ఫాలోవర్స్ తగ్గిపోతూ ఉన్నారు? శాస్త్రులకి, పరిశీలకి ఫాలోవర్స్ తగ్గిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారికి ఫాలోవర్స్ పెరిగిపోతూ ఉన్నారు. ఇప్పుడు వారందరూ కూడా సమావేశమయ్యి, అయ్యో ఇతనికి ఫాలోవర్స్ పెరిగిపోతూ ఉన్నారు. ఫాలోవర్స్ అంటే ఏంటి? విశ్వసించేటువంటి గుంపు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క మనసుల్లో నుంచి యూదుల్లో అనేక మంది కూడా, అధికారులు అనేక మంది కూడా విశ్వాసం ఉంచేశారంట. అంటే అప్పటి వరకు వారికి ఉన్నటువంటి ఆ పొగడత, ఘనత ఇదంతా కూడా యేసుక్రీస్తు వారు సంపాదించుకుంటున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ముందుకెళ్ళి వీరికి మాట్లాడే ధైర్యం వీరు ఎవరికి కూడా లేదు. కుండు బద్దలు కొట్టినట్టు గట్టిగా మాట్లాడతారు. కాబట్టి వీరంత శక్తి సామర్థ్యాలు లేవు. కాబట్టి ఇదిగో మాకు వచ్చినటువంటి ఘనత ఏదైతే ఉందో, గొప్ప ఏదైతే ఉంది, ఇవన్నీ కూడా ఆయన సంపాదించుకుంటూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన వెంట వెళ్ళిపోతున్నారు. ఇంకా మనకి ఎటువంటి ఘనత ఉండదు, ఇంకా మనకి ఎటువంటి మెప్పు ఉండదు, ఇంకా మన ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు, మన ఎవరు పట్టించుకోరు. కాబట్టి మన గురించి బహిరంగంగా ప్రకటించేస్తున్నాడు. ఈయనుంటే మనకి పనులు సాగవు అని చెప్పేసి అనమాట. ఏ విధంగానైనా సరే ఇతను లోపల తోసేయాలి, అది వారి యొక్క ప్రధానమైనటువంటి మూలం. వారందరూ కూడా ఆ విధంగా అనుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని తోసేయాలని చెప్పేసి వారందరూ అనుకున్నారు. కాబట్టి రోజు సమావేశం అయ్యేవారట. ఇవి మహాసభలో వారందరూ కూడా సమావేశమయ్యేది ఎందుకు? యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికే. కానీ ఆయనకి సమయం ఇంకా రాలేదు. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా వారిని పట్టుకోవడానికి వారు పట్టుకోలేకపోయారు. యేసుక్రీస్తు వారు దొరకలేదు, ఎందుకంటే ఆయన సమయం ఇంకా రాలేదు. కాబట్టి చివరికి యూదాను పట్టుకుని, సో ఆ విధంగా అనమాట ఆయన ఎక్కడుంటాడో కనుక్కొని ఒక విధంగా పట్టుకోవడం జరిగింది. ఒక విధంగా యేసుక్రీస్తు వారు కావాలని అక్కడ పట్టుబడ్డాడు. ఈ విధంగా అనమాట వారు ప్రయత్నం చేసేవారు. ఈ విధంగా వారు యేసుక్రీస్తుని చంపాలి అనుకున్నారు. కాబట్టి ప్రియులారా, ఒక విధంగా యేసుక్రీస్తు వారు ప్రేమతోనే చెప్పాడండి. ఎందుకంటే ఇప్పుడు వారి బోధ వినేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వారు ఎలాగా మారరు? ఎందుకంటే వారు యేసుక్రీస్తు వారు గొప్పోడైపోతా ఉన్నాడు, యేసుక్రీస్తు వారు మహాఘనత సంపాదించుకుంటా ఉన్నాడు, అందరూ కూడా ఆయన వెంట వెళ్ళిపోతా ఉన్నారు అని చెప్పేసి వారు అనుకుంటున్నారు. అందరూ కూడా ఆ విధంగా వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి ఆయన ఆ విధంగా చంపాలని చెప్పేసి శాస్త్రులు, పరిశీలి, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, వారు నేను దేవుని కుమారుని, నీ దైవ కుమారుని, నేను పైనుండి వచ్చినటువంటి వారిని చెప్పిన వారు ఏ విధంగానైనా సరే నన్ను నమ్మరు. ఇప్పుడు వారి యొక్క బోధ విన్నారు కదా, వారి యొక్క బోధ విని చాలా మంది ఆ విధంగా హృదయాన్ని కట్టేసుకున్నారు. వారి యొక్క త్రోవలు వెళ్ళిపోయినటువంటి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వీరు ఎలాగో మారరు. ఎందుకంటే
డంబాన్ని వీరెవరు కూడా మార్చుకోలేరు. ఆల్రెడీ వారు ఆ యొక్క స్వభావంతో కట్టేసుకున్నారు. నేను దేవుని కుమారుని, దైవ కుమారుని, నీ సూచక్రియలు అద్భుతాలు ఇవన్నీ జరుగుతున్న వారు కనీసం నమ్మట్లేదని చెప్పేసి యేసుక్రీస్తు వారికి తెలుసు. పరివర ఇన్ఫర్మేషన్ యేసుక్రీస్తు వారికి చాలాసార్లు చెప్పానండి. బాబు, మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో, మీరు ఎవరి కోసమైతే లేఖనాలు ముందుగా గోచరించాయో, మీ యొక్క భక్తులు, మీ యొక్క పితరులు ఎవరి గురించి అయితే పరిశుధాత్మ సహాయం ద్వారా గ్రంథంలో పలికారో, దేవుడు ఎవరి గురించి అయితే ముందుగా ప్రవచనాల్లో రాయించాడో, నీ దైవ కుమార్ని పంపిస్తాను, దావీదు కుమార్ని పంపిస్తానని చెప్పేసి గ్రంథంలో ముందుగా ఎవరి గురించి అయితే రాయించాడో ఆ మెస్సై నా క్రీస్తు నేనే అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పేశారండి. ఆ శాస్త్రులకి పరిశీలకి చాలా మందికి చెప్పేసారు, ఎవరు కూడా వినలేదండి. ఇదిగో నేను చేస్తున్నటువంటి క్రియలు కూడా నా అంతటి నేనుగా చేయట్లేదు, తండ్రి నాలో ఉండి ఇవన్నీ కూడా జరిగిస్తూ ఉన్నాడు అని చెప్పేసారన్నమాట. వారి కళ్ళ ముందే చనిపోయినటువంటి వారిని లేపడం, కుంటివాడిని, గుడ్డివాడిని, మూగువాడిని, చెవిటివాడిని, సమస్త రోగులతో బాధపడుతుంటున్న వారందరూ కూడా నలు దేశాల నుంచి ఆయన వద్దకు వస్తే వారందరూ కూడా స్వస్థపరచడం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు చేశారు. కానీ వారు ఎవరిలో కూడా అసలు లైట్ కూడా వెలగలేదండి కనీసం. నిజంగారా బాబు, ఎందుకంటే ఒక మానవుడైతే ఈ విధంగా చేయలేడు, ఈయనకి అంత శక్తి, అంత సామర్థ్యం ఏ విధంగా వచ్చింది? ఎందుకంటే పుట్టుక నుండే ఇక్కడే పెరుగుతున్నాము, ఇక్కడే ఉంటున్నాము, మా కళ్ళతో ఇటువంటి కార్యాలు చూసినటువంటి ఒక వ్యక్తిని కూడా, ఇటువంటి మహా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసేటువంటి ఎవరిని కూడా మేము చూడలేదు. ఇవన్నీ కూడా ఈయన ద్వారా జరుగుతున్నాయి అంటే ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అనేటువంటి ఆలోచన కానీ, అనేటువంటి శక్తి కానీ, అనేటువంటి ఆ విధంగా గ్రహించగలిగినటువంటి శక్తి కానీ ఎవరికి రాలేదంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ప్రియులారా. వారు ఎంత అంటే వారి యొక్క హృదయాలను సాతాను ఏ విధంగా ఆక్రమించుకుని బంధించనమాట, ఈ యొక్క సత్య సంబంధమైనటువంటి విషయాలు అర్థం కాకుండా చేసేసిందో, వారి యొక్క మనోన్నతలు ఏ విధంగా మూసేసిందో. కాబట్టి వారి నీతి, అసలు దేవుని యొక్క నీతిని వారెవరు కూడా వెతికేవారు కాదండి. వారికి డంబాలకి పోయేవారు. యేసుక్రీస్తు వారు మెయిన్గా చంపాలనుకుంది దానికోసమే. ఇంక యేసుక్రీస్తు వారు ఏదో అనేక మందిని పంపిస్తారు, అనేక కుచ్చులానికి ఏసనమాట చంపాలనుకుంటారు. చాలా మంది ఆయన యుద్ధకు పంపిస్తారు, అనేక ప్రశ్నలు వేయిస్తారు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రశ్నలు, అలాగే అనమాట రోమా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, ఇంకా అనమాట ఇంకా చూసుకుంటే అనమాట అతన్ని అనమాట ఎక్కువగా మాట్లాడిస్తారు. ఏదో ఒక విషయంలో పట్టుకుని కొంతమంది అనమాట సాక్షులు నిలబెట్టి రోమా ప్రభుత్వానికి అప్పగించి చంపేయాలనేది వారి యొక్క ప్లాను. వారు ఎన్ని ప్లాన్లు వేసినా అవన్నీ కూడా బెడిసి పెడతాయి. మీ అందరికీ తెలుసు, లేఖనాలు మీ అందరూ కూడా చదువుకున్నారు. సో ఈ విధంగా అనమాట యేసుక్రీస్తు వారిని ఆ విధంగా గద్దించడానికి వారు ఎందుకంటే సరిగా ఉండట్లేదు, అనేక మంది ప్రజలను దారి తప్పించేస్తున్నారు. మీరు మత్తయి సువార్త 23వ అధ్యాయం మీరు చూసినట్లయితే, ఇప్పటికీ వీడియో చాలా గ్రంథ ఎక్కువైపోయింది. మత్తయి సువార్త 23వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే, యేసుక్రీస్తు వారి నోటి వెంట అసలు ఎవరి దగ్గర ఎవరిని అనేటువంటి మాటలు వస్తాయండి. ఏమంటాడంటే, అవివేకులారా, అందులారా, గుడ్డి పరిచయుడా, సర్పంలారా, సర్ప సంతానం, ఈ మాటలన్నీ ఎందుకు వస్తాయండి? ఈ మాటలన్నీ ఎందుకు వస్తాయి? బాధ లోపల అనేక మందిని దారి తప్పించేస్తున్నారు. దేవుని నీతిని అనేక మందికి ప్రకటించట్లేదు, స్వనీతిని వెతుకుతా ఉన్నారు. కాబట్టి తమ నీతి తమను రక్షిస్తుందని చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు నుంచో మనసు నుంచి ఘనత, మెప్పు ఇదంతా కూడా వారు ప్రాకలాడుతున్నారు తప్ప పైకి చూడట్లేదు. దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు కదా అనేటువంటి ఇంకిత భావం ఎవరికి లేదండి. మనం ముగించుకుందామండి, మనం 10 నిమిషాలు ముగించుకుందాం. కాబట్టి 23వ వచనం మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను ఏమనెను, గనుక వారు మీతో చెప్పువాటన్నిటిని అనుసరించగా ఇకనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చెయ్యరు. చూడండి, యేసుక్రీస్తు వారు వారి గురించి ఏమని ప్రకటిస్తా ఉన్నారో బహిరంగంగా చెప్తున్నాడండి. మీకు చెప్పాను కదా, యేసుక్రీస్తు వారు బయట ఉంటే అతని చుట్టూ కొన్ని వేల మంది ఉంటారు. ఎందుకంది ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు పెద్ద సెలబ్రిటీ, చాలా మంది జనసమూహంలో ఆయన చుట్టూ ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు వారు జనసమూహంతోనూ శిష్యులతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. మీరు శాస్త్రులను పరిశీలను మోసే పీఠ మీద కూర్చుండేవారు, గనుక వారి మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించగా ఇకనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. సో ఇటువంటి వారు సమాజంలో ఎంతో మంది సేవకులు ఉన్నారండి. వారు డబ్బు కోసము, మనుషులు పొగడత కోసము, సంపాదన కోసము ఈ విధంగా అనమాట వారు చెప్తారు, కానీ వారి యొక్క జీవితాలు దానికి అనుగుణంగా ఉండవు. సో ఆ విధంగా జీవించినటువంటి వారు, సో ఇటువంటి వారే ఈ శాస్త్రాన్ని, పరిశీలనని పోలినటువంటి వారే, ఈ శాస్త్రం పోలినటువంటి వారు, పరిచయం పోలినటువంటి వారు ఎంతోమంది, ఇంతమందిని చూశానండి, చాలా మందిని అంటే
మొయ్యశక్యము కాని భారమైన బరువులు కట్టి మనసులో భుజం మీద వారు పెట్టుదిరే గాని తమ వేలుతోనైనా వాటిని కదిలింపనున్నారు. ఎందుకంటే యెహోవా మాటలు భారమైనవి కావు, కానీ వీరు ఏం చేసేవారంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసి మొయ్యశక్యము కాని భారమైన బరువులు వాళ్ళు మోపేసేవారు అనమాట. చూడండి, మనసులో కనబడు నిమిత్తము అంత మనసునికి కనిపించాలని చెప్పేసి వీరందరూ ఏం చేసేవారంట, తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేఖడ వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు, విందుల్లో అగ్రస్థానాలు ఆశిస్తారట. విందుల్లో అగ్రస్థానం అంటే ఏంటండి? విందుల్లో తెగేటువంటి ప్రతి కోడి, పెద్ద పెద్ద జంతువులు ఏవైతే తెగుతాయో ఫస్ట్ గా వాళ్ళకే వెళ్ళాలి, అది విందుల్లో అగ్రస్థానం. ఇతర సమాజ మందిరాల్లో అగ్రపీఠము. ఒక సమాజ మందిరానికి వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా పెద్ద పీటే పడాలన్నమాట ఈ శాస్త్రికి పరిచయుడికి. సంత వీధుల్లో వందనములు, మనసుల చేత బోధకులని పిలువబడుటయో కోరుదురు. మనసుల నుంచి మెప్పు, మనసులను గౌరవించాలి. ఈ విధంగా వెళ్తే మాకు వందనాలు చెప్పాలి. ఎవరైనా చెప్పలేదు అనుకోండి, రే ఇట్రా వందనాలు చెప్పని ఆ విధంగా చెప్పించుకునేవారు అనమాట. సో ఈ విధంగా అనమాట వారందరూ కూడా ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి అనమాట 15వ వచనం మీరు చూసినట్లయితే, 13వ వచనం చూసినట్లయితే, అయ్యో వేషధారులని శాస్త్రులారా పరిశీలారా, మీరు మనస్సులు ఎదురు పరలోక రాజ్యమును మోయుదురు. అంటే పూర్తిగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలను పక్కన పెట్టి పరలోక రాజ్యానికి వెళ్ళే వారిని కూడా దారి తప్పించేసి అనేక మందిని నిత్య జీవానికి వెళ్ళనివ్వకుండా నిత్య నరకానికి పంపించేవారు వీరందరూ. కాబట్టి యేసుక్రీస్తు వారి నోటి వెంట ఈ విధంగా మాటలు వస్తున్నాయండి. వేషధారులారా అంటే ముసుగు వేసుకున్న వారలారా, అంటే శాస్త్రి ధర్మశాస్త్ర ఉపదేశకుడు పరిశీలి ముసుగులు ఉన్నటువంటి వారలారా, మీరు బోధకులు కాదు, ధర్మశాస్త్రోపదేశకాలు కాదు, ఆ విధంగా జీవించేటటువంటి వారు కాదు, మీరు ముసుగులు ఉన్నవారు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించవాని ప్రవేశింపనివ్వరు. అంతే, వీరు అడ్డంగా నిలబడిపోయారండి. ఎందుకంటే ఇప్పుడు ధర్మశాస్త్రానుసారంగా జీవించాలని చెప్పి చాలా మందికి ఉంటది కదా, కాబట్టి ఆ విధంగా జీవించే వారిని కూడా సరిగా చేయనివ్వట్లేదు వీరు. ఎందుకంటే జీవించే వారిని కూడా దారి తప్పించేస్తున్నారు. ఆ విధంగా జీవించి ఎవరైతే పరలోక రాజ్యం వెళ్ళేవారు ఉంటారో వారికి అడ్డంగా నిలబడిపోతా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా సరే అడ్డంగా నిలబడిపోయారు అనుకున్న గుమ్మం అడ్డంగా మనం అటు వెళ్ళలేము. అలాగే అనమాట వాడు వెళ్తే కదా మనం వెళ్ళేది, అడ్డంగా నిలబడిపోయాడు. సో వీరు కూడా అదే అనమాట, అడ్డంగా నిలబడిపోయారు. ఇప్పుడు వారు అనమాట చాలా మందిని దారి తప్పించేస్తున్నారు. వీరైనా వెళ్ళరు, ధర్మశాస్త్రం అనుసరించకైకొని వీరైనా పరలోక రాజ్యానికి వెళ్తారంటే వీరు వెళ్ళట్లేదు, వెళ్ళే వారిని కూడా వెళ్ళనివ్వట్లేదు. కాబట్టి వేషధారులారా, శాస్త్రులారా, సర్ప సంతానమా, పాంపిల్లారా, ఈ విధంగా యేసుక్రీస్తు వారి నోటి వెంట మాటలు వచ్చాయంటే వారు ఎంత హీనంగా జీవించారో, అనేక మందిని ఏ విధంగా దారి తప్పించేశారో. కాబట్టి అదంతా బాతుని యేసుక్రీస్తు అంటున్నాడు అండి. కాబట్టి శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే, సర్దుకుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి. వారి వల్ల మీరు జీవించకూడదు, వారి వల్ల మీరు వేషధారణ కలిగి ఉండకూడదు. ఈరోజు ఆ విధంగా ఉన్నటువంటి వారలారా, మీ గురించి ఒక వాక్యం దేవుని యొక్క ఆత్మ సహాయంతో మాట్లాడుతున్నాను. మీరు వేషధారులుగా ఉండకూడదు. ఈ డబ్బు, ఈ సంపాదన, ఆస్తి, అంతస్తు అవన్నీ కూడా శాశ్వతమైనవి కావండి. మనతో పాటు అవి ఏవి కూడా రావు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. మనం కేవలం భూమి మీద ఉన్నంత వరకే వాటిని వాడుకొని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాంట్లో సంతోషంగా ఆనందంగా ఉండాలి తప్ప వాటిని మనం ఎప్పుడు కూడా మనసు పెట్టుకోకూడదు. ఈ శాస్త్రం వల్ల మనం ఉండకూడదు. వారు స్వనీతిని ఆధారం చేసుకున్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా అనమాట వీరి గురించి చక్కగా చెప్తారు. చూడండి, స్వనీతిని ఆధారం చేసుకున్నారని చెప్పేసి మీరు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూసినట్లయితే 3వ వచనం, ఏలైనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. మొత్తానికైతే వారందరూ కూడా దేన్ని వెతుక్కున్నారు? తమ స్వనీతిని వెతుక్కున్నారు. దేవుని నీతిని పక్కన పెట్టేశారు, దేవుని వైపు చూడడం పక్కన పెట్టేశారు, అనేక మనసును దారి తప్పించేశారు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ నీతికి కారణభూతమైనటువంటి యేసుక్రీస్తుని వారు విశ్వసించలేదు, అంగీకరించలేదు. అపోస్తలుడు పౌలు కూడా ఇంతకు ముందు అదే విధంగా ఉన్నాడండి. హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా, భయంకరుడుగా ఉన్నాడు. తర్వాత ఏమో ఆయన ఒక చక్కని మాట అంటాడు. చూడండి, ఆయన ఒక చక్కని మాట అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7, 8, 9
7, 8, 9 చూడండి. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండును వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని కాక, చూడండి, యేసుక్రీస్తులోనికి అపోస్తలుడు పౌలు మారు మనసు పొంది వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా మారాడనేది, క్రీస్తునందుల విశ్వాసములైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనే ఆయన యందు అగపడ నిమిత్తము విశ్వాసం వలన దేవుడు అనుగ్రహించి నీతి. సో ఈ విధంగా వెతికేవాడుగా అపోస్తలుడు పౌలు మనకు కనిపిస్తూ ఉన్నాడు. కానీ వీరెవరు కూడా ఆ విధంగా కనిపించట్లేదు. కాబట్టి మనము వారికంటే బెటర్ పొజిషన్లో ఉండాలి. శాస్త్రుల కంటే, పరిశీల కంటే, వారి నీతి కంటే కూడా మన నీతి ఒక విధంగా అనమాట బెటర్ పొజిషన్లో ఉంటే కానీ వారిలో మనం ఉండకూడదు. వారికంటే మనము విశ్వాస సంబంధమైన నీడ్స్ని అనుసరించేటువంటి యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన యొక్క మాటల్లో, ఆయన యొక్క అడుగుజాలను మనం నడిచినట్లయితే ఖచ్చితంగా మనము నిత్య రాజ్యాన్ని సంపాదించుకుంటాం. వారు ఆ విధంగా నిత్య రాజ్యాన్ని సంపాదించుకోలేకపోయారు. ఎందుకంటే దేవుని నీతిని పక్కన పెట్టేశారు, స్వనీతిని వెతుక్కున్నారు. కాబట్టి వారందరూ కూడా తప్పిపోయారు. కాబట్టి ఆ విధంగా మనం ఉండక విశ్వాసులారా, సేవకులారా, కాబట్టి మీరందరూ కూడా మీ నీతిని ఆధారం చేసుకుంటే, దేవుని నీతిని ఆధారం చేసుకుని నీతికి సంబంధ కారణభూతులు యేసుక్రీస్తుని వెతికి మీరందరూ కూడా సత్య సంబంధంగా జీవించాలని చెప్పేసి శాస్త్రం పరిశీలన మీరందరూ కూడా మాదిరిగా పెట్టుకోకుండా వారు ఏ విధంగా జీవించారో ఆ విధంగా జీవించకుండా నందు విశ్వాసం కలిగినటువంటి యేసుక్రీస్తు విశ్వాసము కానుభూతిని యేసుక్రీస్తునందు మనం అందరం కూడా భయభక్తులు కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఈ రోజు నుంచి నేను ఇదే నా ఫస్ట్ యూట్యూబ్ అండి, ఛానల్ ఓపెన్ చేసిన ఇదే నా ఫస్ట్ మెసేజ్. కాబట్టి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను బెటర్గా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నా చుట్టూ చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి విన్నటువంటి వారందరూ కూడా కొంచెం నన్ను క్షమించి వీరందరూ కూడా కొంచెం ఓపికతో వినాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.